ఇట్లా వాన పడితే ఎట్లయితుంది? ఏం చెయ్యాలి? పాప మా ముసలోళ్ళు అయితే చూడు వానలు తడుచుకుంటే ఎట్లా కూర్చుండ్రు. ఇది దందరాబాయ్ దందా ఇది. సో హాయ్ అందరికీ, ఇగో ఇదే మన ఇస్మాల్ కంపేట్ మార్కెట్. ఇగో అందరు వచ్చి దుకాణాలు అయితే సెట్ చేసుకుర్రు. మనమైతే ఇప్పుడు వచ్చింది ఇగో మన బండగు. మనమైతే ఇప్పుడే తెంచుకున్నాం మాలు. ఇగో ఇది మొత్తం అంతా నిన్న మిగిలిందే. ఆలుగడ్డ, మిర్చి, దొండకాయ, చామగడ్డ బాగా మిగిలింది. నిన్న మనకు ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఇది కూడా అంత ప్రాఫిట్ మాలే, ఎంతకు అంతకు అమ్మేసేయాలి కుప్పలు పెట్టైనా సరే. ఈరోజు ఉంచొద్దు, ఎందుకంటే రేపు బుధవారం కదా, కొత్త తెచ్చుకోవాలి మార్కెట్ మొత్తం మాలంతా. సర్దిమాలు నడవదు రేపు. ఇదంతా ఈరోజు ఓడగొట్టేసేయాలి. అందరూ వచ్చి దుకాణాలు సెట్ చేసుకురు. మనమే జర లేట్ అయిపోయినాం. కార్తిక్ కూడా దొంగ అంతే అప్పుడే వచ్చి సెట్ చేసుకోండు. సరే ఇప్పుడు మనం దుకాణం అయితే సెట్ చేద్దాం. ఇక టైం 4:25 అవుతుంది. ఇక మన దుకాణం అయితే మొత్తం సెట్ అయిపోయింది. భయ హాయ్ చెప్పు బ్రో, మంచి ఖుషి మీద ఉన్నాడు. ఇగో ఇది మన మార్కెట్ సీన్ అంతా ఇప్పుడే సెట్ చేసినాం. ఇక మనం అమ్మేసేయాలి. ఆలుగడ్డ, మిర్చి, దొండకాయ అన్నీ అర్ధ కిలో 20 పెట్టేస్తున్నాం ఈరోజు. అన్నీ అర్ధ కిలో 20. హాయ్ చెప్పక్క, హాయ్ చెప్పు. హాయ్ చెప్పక్క, హాయ్ చెప్పు. 10 రూపాయలు కట్టనంట. ఇగో ఈ బీన్స్ మనకు 80 రూపాయలు పడ్డది నిన్న. వీళ్ళేమో వచ్చి అర్ధ కిలో 30 అడుగుతారు. ఇలా ఎట్లా అమ్మాలి దీన్ని? వేసుకొచ్చింది 80, వీళ్ళు అడుగుతుందేమో 60. టైం ప్రజెంట్ 4 కాదు 5:45 అవుతుంది. ఇక వర్షం మొగలు ఫుల్, మబ్బులు అయితే మళ్ళీ గమ్ముకున్నాయి. ఎంత ఇది అమ్మా? వాన పడ్డట్టే ఉంది. ఇది ఎంతక? 2 కిలోలు 2 కిలోలు అయితే వేయాలా? వర్షం మూల అయితే ఫుల్ అయింది, మాలైతే పోతలేదు. వర్షం అయితే స్టార్ట్ అయింది, చంపుతుంది. ఇగో మొత్తం అంతా చిల్లు బొల్లు. మొత్తం అంతా 2 నిమిషాలలో ఖరాబ్ చేసింది. కిట్నా భయ్యా? 1 కిలో. ఒక్క నిమిషం. ఈ వర్షానికి ఎటు అర్థమవుతలేదు నాకు కూడా. ఈ మార్కెట్ మొత్తం అంతా వర్షమయం. కరెక్ట్గా గిరాకీ టైంలోనే ఇట్లా వచ్చి గిరాకీని చెడగొట్టడం అనేది వర్షానికి తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అనమాట. ఏం చేయాలక్క చెప్పు? వాన లేకనే ఇది ఉందా? వాన పడాలి, కానీ ఎప్పుడు పడాలి? ఎప్పుడు పడాలక్క? నైట్ పడితే నిజంగా అందరు సేఫ్ ఉంటారు కదా. కరెక్ట్, ఎప్పుడైనా సరే గిరాకీ టైంలోనే అక్క. పబ్లిక్ ఇట్లా వస్తుర్రు అనే టైంలో పడుతుంది. ఏమేమైంది ఇది? ఆలుగడ్డ కిలోనా? వర్షం వచ్చి గిరాకీని దెబ్బ కొట్టింది అలా. కరెక్ట్ గిరాకీ టైంలోనే వర్షం పడి మనకు చాలా పెద్ద దెబ్బనైతే కొట్టింది. ఈ వర్షం మీదకి వెళ్ళి చెత్తిరి పెట్టుకుంటే ఈ చెత్తిరి కూడా ఉంటుంది మొత్తం గాలికి దడ ఆడిస్తుంది అలా వర్షం. పబ్లిక్ ఇక్కడ పబ్లిక్ అక్కడ చెత్తిర్ల కింద దాచుకుంటున్నారు. ఓ కార్తీక్ దగ్గర మంచిగా అవుతుంది భయ గిరాకీ. ఏం చేయాలిగా? ఈ వర్షం పడుతుంది. వాన పడి ఎక్కడో అక్కడ ఆగిపోయారు. షట్టర్ల కింద ఆగిపోయారు, టెంట్ల కింద. మొత్తం అంతా మార్కెట్ మొత్తం ఖాళీ, ఎంటీ రోడ్స్ విత్ హెవీ షాప్స్, ఫుల్ ఆఫ్ మాల్. పాప మా ముసలోళ్ళు అయితే చూడు వానలు తడుచుకుంటే ఎట్లా కూర్చుర్రు. సంసారం ఇట్లా వాన పడితే ఎట్లయితుంది? ఏం చెయ్యాలి? కరెక్ట్ గిరాకీ టైంలోనే ఇదంతా. టైం 6:49 అవుతుంది. ఇప్పుడు వర్షం జర తగ్గింది. ఆలుగడ్డ కిలో 10 రూపాయలు పెట్టినాము. ఇవన్నీ అర్ధ కిలో 20, కిలో 30 పెట్టేసినాము. ఎంత అక్క ఇది? అర్ధ కిలోనా?
జర 20 రూపాయలు చిల్లర ఇవ్వాలి. కవర్లు రావక్క, ఇప్పుడు వానల కవర్లు అడగొద్దు, బస్తాలే మొత్తం తడిచిపోయినామక్క. కవర్లు ఏమి వేయాలి? జర 20 రూపాయలు చిల్లరి అమ్మా. చెప్పనా, మిర్చి పావు 20, అర్ధ కిలో 30 వేసుకో. 20 రూపాయలు, 20 రూపాయలు బస్స పట్టాలి, బస్స పట్టాలి. కవర్ రాదన్న, బస్స పట్టాలి. 20 రూపాయలు 20 రూపాయలు బస్స పట్టుకో బ్రో. ఇక్కడ రా బస్స పట్టు. టైం అయితే 7 అవుతుంది, 7, 8 అవుతుంది. ఇవాళ కుప్పలు పెడదామన్నా సరే వర్షం వచ్చి మొత్తం అంతా చెడగొట్టింది. మాలైతే మిగిలింది, ఇగో మొత్తం అయిపోయేది అసలు వర్షం పడకపోతే. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు కుప్పలు పెడదామని టైం అయిపోయింది. ఇప్పటిదాకా వర్షం పడ్డది, ఇప్పటిదాకా 6:49కి ఆగిపోయింది వర్షం. కుప్పలు పెడదామన్నా కానీ ఇప్పుడు ఏమో పబ్లిక్ లేరు, వెళ్ళిపోతారు, అందరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము అంతే ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. మొత్తం ఇలా ప్రాఫిటే కాబట్టి మనది ఏం బాధ లేదనుకోండి. ఇగో దొండకాయ మిగిలింది, ఆలుగడ్డ అయితే అయిపోయింది అక్కడ మంచిది. ఇక్కడ జర డ్యామేజ్ మొత్తం 10 రూపాయలు కిలో పెట్టేసినాము. కీరాలు మిగిలినాయి, దోసకాయలు మిగిలినాయి, టమాటా మిగిలింది, దొండకాయ కూడా మిగిలింది. పబ్లిక్ ఇగో ఎక్కడిదక్కడ వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు వస్తురా, నాకు అర్థమవుతలేదు. కుప్పలు పెడదామంటే టైం అయిపోయింది. ఇప్పుడు కుప్పలు పెట్టినా నడువా. ఇక 20 అర్ధ కిలో, అన్ని 20 అర్ధ కిలో వేసుకోక. కిలో 30 వేసుకో. కిలో వేసుకుంటే 30, అర్ధ కిలో 20. ఇక్కడ అర్ధ కిలో 20 రూపాయలు అన్న, అర్ధ కిలో 20 అన్నీ అర్ధ కిలో 20 వేసుకో. కిలో 30. ఆలుగడ్డ 10 రూపాయలు కిలో. అయ్యో తీసుకున్నాం అక్క, అయ్యో ఓకే అక్క. ఇగో అయ్యో కిలో 20. సరే, ఇంకా మనం ఇంకో 15-20 నిమిషాలు చూసి ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక ఈ కుప్పల మార్కెట్లో ఇంకేం నడవదు ఇక. సో గాయ్స్, ఫైనల్గా మనం ఇంటికి వచ్చేలోపు అయితే టైం అయితే 8 అవుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కొద్దిగా తొందరగానే అయితే వచ్చేసినాం ఈరోజు. ఎందుకంటే వాన పడ్డది కాబట్టి జర తొందరగానే అయితే వచ్చేసినాము. మనకి ఈరోజు ప్రాఫిట్ అయితే ఎంత వచ్చింది చెప్తా, ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. అయితే ఈరోజు వర్షం పడ్డందుకు జర మనకి గిరాకీ అయితే జర తక్కువనే అయింది. ఎందుకంటే వర్షం పడకపోతే మంచిగా అయిపోతుండే. మార్కెట్లో ఎక్కువ దుకాణాలు కూడా వల్లేవి ఈరోజు, ఎందుకో ఏమో. దానివల్ల మనకి జర గిరాకీ అయితే మంచిగా అవుతుండే. కానీ వర్షం పడి మాత్రం మొత్తం మనకి కొద్దిగా డ్యామేజ్ అయితే చేసింది. సో మనకి ఫైనల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది అని అంటే మనకి 3400, 3400 అయితే వచ్చింది ఇద్దరికి కలిపి. అంటే ఒకరికి 1700, మొత్తం మీద 3400 అయితే వచ్చింది మనకు. లాభంతో లాభం. ఇది ఎట్లా మనకి నిన్నటిదే కదా, లాభందే కదా. సో మనకు లాభంతోనే లాభం వచ్చింది. మనకు 3400 అయితే వచ్చింది. సో ఇది ఇవాళ వీడియో. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మీకు మంచిగా అనిపించచ్చేమో, కానీ నాకైతే ఈ వీడియో చేసేటానికి అయితే బాగా పెద్ద టార్చర్ అయింది. ఎందుకంటే వర్షం పడి మొత్తం నడిచిపోయినాం. ఒక దిక్కు వీడియో రికార్డ్ చేయాలి, ఒక దిక్కు గిరాకీకి అవి ఇవ్వాలి. పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే ఈరోజు. కానీ కొద్దిగా ఫన్ అయితే అనిపించింది, ప్రాఫిట్ అయితే వచ్చినందుకు. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. కామెంట్ కూడా చేయండి, కామెంట్స్ చేస్తలేరు ఎక్కువ మంది. సో అంతే, ఉంటా మరి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపు కొత్లాపూర్లో లాస్ట్ వెనస్డే చెప్పినా కదా నేను ఈ మార్కెట్కి ఫస్ట్ టైం పోతున్నా. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పోలేనని చెప్పేసి ఆ వారం మంచిగా లాభం వచ్చింది. రేపు కూడా పోతున్నా, రేపు సెకండ్ టైము. రేపు ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ రేపు వీడియోలో చెప్తా. సో అప్పటివరకు ఉంటా, బాయ్.